ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల హడావుడి ముగిసినప్పటికీ ఈసారి అధికారం ఎవరు సాధిస్తారనే అంశంపై తీవ్ర స్థాయిలో చర్చలు జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే ఎవరికి వారే విజయం తమదేనంటూ విజయోత్సవాలు కూడా జరుపుకుంటున్నారు. మరోవైపు కొన్ని ప్రాంతాల్లో ఒకరిపై ఒకరు దాడులు కూడా చేసుకుంటున్నారు. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనాన్ని సృష్టిస్తున్నాయి. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్లో మాత్రమే రాజకీయాలపై అనేక రకాల చర్చలు జరుగుతున్నాయి. అలాగే ఎన్నో బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. దీంతో ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో అధికారం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి గురించి అందరికీ తెలిసిందే. నటీనటులపై రాజకీయవేత్తలపై సంచలన కామెంట్స్ చేస్తూ ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటారు. అంతేకాకుండా ఆయన చెప్పిన జాతకాలు చాలా వరకు నిజం కావడంతో చాలా మంది సెలబ్రిటీలు రాజకీయవేత్తలు అతన్ని ఫాలో అవుతూ ఆయనతో పూజలు చేయించుకుంటున్నారు. ఇది ఇలా ఉంటే ఇప్పటికే ఆయన ఏపీ రాజకీయాలపై పలుసార్లు పలు కామెంట్లు చేసి వార్తల్లో నిలిచారు. ఇప్పుడు మరోసారి ఎన్నికల రిజల్ట్ గురించి మాట్లాడి పెద్ద బాంబే పేల్చాడు వేణుస్వామి. ప్రస్తుతం ఏపీ రాజకీయాలు అన్ని రాష్ట్రాల దృష్టిని ఆకర్షిస్తున్నాయి. 2014 మాదిరిగానే మరోసారి టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి కట్టగా అధికార వైసీపీ సింగిల్ గా కూటమిని ఢీకొట్టింది. ఇరు పార్టీల వారు హోరాహోరీ ప్రచారం, విమర్శలతో రాజకీయాన్ని వేడెక్కించారు. అంతేకాకుండా ఈసారి ఎన్నికల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కి మద్దతు కూడా బాగానే పెరిగింది. దీంతో పీఠాపురంలో పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తాడు అంటూ రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఇక ఇలాంటి సమయంలో వేణుస్వామి కామెంట్స్ సంచలనంగా మారాయి. వేణుస్వామి మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు పొత్తు అనేది ఒకసారి మాత్రమే కలిసి వస్తుంది. వారిద్దరి జాతక రీత్యా వారిద్దరి పొత్తు అనేది కేవలం ఒకసారికి మాత్రమే కలిసి వస్తుంది. ఆ తర్వాత అస్సలు పనిచేయదు. చంద్రబాబు నాయుడుది పుష్యమ నక్షత్రం కాగా పవన్ కళ్యాణ్ దేమో ఉత్తరాషాఢ నక్షత్రం, మకర రాశి. అందుకే వీరిద్దరి కాంబినేషన్ అస్సలు వర్కౌట్ కాదు. అలాగే పవన్ కళ్యాణ్ కు 2017 ప్రారంభమైన శని దశ 2025 వరకు ఉంది. ఇక 2014లో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక వర్కౌట్ అయింది. కానీ ఈసారి అలా జరగదు. ప్రస్తుతం వీరి కాంబినేషన్ వల్ల అనుకూలత కంటే ప్రతికూలతే ఎక్కువ ఉంది అంటూ చెప్పుకొచ్చారు వేణుస్వామి. ప్రస్తుతం వేణుస్వామి వ్యాఖ్యలు నెట్టింట వైరల్ కావడంతో ఏపీ రాజకీయాల్లో దుమారం లేపుతున్నాయి. అధికారం ఎవరిని వరిస్తుందో అన్న టెన్షన్ మరింత పెరిగింది ప్రజల్లో. అయితే ఈ మధ్య జరిగిన తెలంగాణ ఎన్నికల గురించి మాట్లాడి వ్యతిరేక ఫలితాలు వచ్చి బొక్కబోర్ల పడ్డ విషయం తెలిసిందే. దీంతో వేణుస్వామి వ్యాఖ్యలు ఎంతవరకు నిజం అవుతాయో అనేది తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే. ప్రత్యర్థుల మధ్య గట్టి పోటీ నెలకొన్న ఈ సమయంలో అధికారం ఎవరిని వరిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. మరి దీనిపై మీ అభిప్రాయాలను ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.